అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం హైదరాబాద్ లో ప్యారడైజ్ జంక్షన్ దగ్గర ఉన్నాం. ఎందుకు వచ్చినాం అనేది టైటిల్ థంబ్నెయిల్ చూడంగానే మీకు అర్థమైపోయిండొచ్చు కదా. ఇక మెయిన్ వీడియోలోనికి వెళ్ళి డీటెయిల్ గా మనం టాపిక్ అయితే మాట్లాడుకుందాం. రెడీగానే జేసీబీ ఉంది, పక్కనే అన్న జుచ్చు పోస్తుండు, అది వేరే విషయం అనుకోండి. అండ్ ఇది బాలం రాయ్ చౌరస్తా. యాక్చువల్లీ ఇలా టూ వేస్ ఉండేటివి, గత కొన్ని రోజుల నుంచి దాన్ని బ్లాక్ చేసినారు, మీ అందరికి తెలుసు. అలవాటు కూడా అయిపోయింది, ఈ వేలో వెళ్తున్నారు అందరూ. ఇటు ముందుకు వెళ్ళిపోయినాం అనుకోండి మనము, ఇది ప్యారడైజ్ సిగ్నల్. స్ట్రైట్గా వెళ్ళిపోయి రైట్ సైడ్ వెళ్తే ప్యారడైజ్ హోటల్ రెస్టారెంట్ ఉంటుంది. లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి సికింద్రాబాద్ వైపు వెళ్ళొచ్చు. రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి బేగంపేట వైపు వెళ్ళొచ్చు. ఇది స్టార్టింగ్, ఈ ప్లేస్ సంబంధించి ఇంట్రడక్షన్. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ అంతా పైప్ లైన్లు కూడా ఉన్నాయి. హ్యాపీ న్యూ ఇయర్ అని ఎందుకు చెప్పినా అంటే 2026 సంవత్సరం జనవరి మంత్ అప్డేట్ ఇది. 14వ తారీఖు అయితే విజువల్ రికార్డ్ చేయడం జరుగుతుంది. టైం ఎంత అయిందో కూడా మీరు చూసినారు. ఇక్కడ ఏదో బోర్డు పెట్టినారు, 2-3 బోర్డులు ఉన్నాయి. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం అని ఇదంతా పెట్టినారు. మీరు టైం ఉంటే ఇదంతా చదవండి. ల్యాగ్ అవుతుంది మెయిన్ కాన్సెప్ట్ అని జస్ట్ అది జూమ్ చేసి మీకు చూపిస్తున్నా. చలో సరదాగా వెళ్దాము నడుచుకుంటూ. లాస్ట్ మంత్ కూడా దీనికి సంబంధించి మనము వీడియో అయితే పెట్టడం జరిగింది, చాలా మంది చూసినారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. JB.7 అని అయితే ఇక్కడ రాసింది, దానికి మీనింగ్ మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ 14.6 అప్ యారో మార్క్ 0+250 అని రాసింది. అండ్ ఇది హాలిడే సీజన్ మీ అందరికి తెలుసు, బట్ వీళ్ళకి మాత్రం హాలిడేస్ లేదు. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంప్లాయీస్ కాదు, వీళ్ళు వేరే రాష్ట్రానికి సంబంధించిన ఎంప్లాయీస్. JCB మూవ్ అవుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్కి వచ్చి ఉంటే స్వాగతం సుస్వాగతం. నా పేరు మోజెస్, మా ఇంటి పేరు పెట్లోజు. సో ఈ ఛానల్ పేరు మోజెస్ పెట్లోజు. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏవేవైతే అభివృద్ధి పనులు జరుగుతున్నాయో దానికి సంబంధించి వీడియోలు ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదంతా వాళ్ళు కూడా కొత్తగా నిర్మించినట్టుగా మనకు చక్కగా అర్థమైపోతుంది. ఈ ట్రాఫిక్ అంతా ఇటు సైడ్ డైవర్ట్ చేసినారు. కొంచెం దుమ్ము, నీళ్ళు, ధూళి ఇదంతా ఉంటుంది కొంతకాలము. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. ఎందుకు చెప్పినా అంటే న్యూ ఇయర్లో చాలామంది మన కొత్త వీడియోలు చూస్తున్నారు, చాలామంది కొత్త వాళ్ళు మన ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేస్తున్నారు. కాబట్టి మరలా మీ అందరు కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇదిగోండి, ఇది ఈ పిల్లర్ కొరకు తోవిన గుంత. నేను లాస్ట్ మంతే వచ్చిన కాబట్టి నాకైతే చాలా స్పీడ్గా వర్క్ జరుగుతున్నట్టుగా అయితే అర్థమయ్యింది. ఎన్ని పిల్లర్స్ ఫినిష్ అయిపోయినాయి చూడండి. ఇది ఒక పిల్లర్ కొరకు తవ్వుతున్నారు కదా, ఓకేనా. అండ్ ఇది ఇంకొక పిల్లర్కి సంబంధించి అంత గ్రౌండ్ లెవెల్లో వర్క్ అయిపోయింది, ఫ్రేమ్ చేసినారు. అంతా సిమెంట్ కూడా వేసి ఉండొచ్చు బహుశా. బయట అయితే బ్లూ కలర్ ఐరన్ ఫ్రేమ్స్ ఇవన్నీ కనబడుతున్నాయి. అండ్ ఈ 2 ప్రోగ్రెస్లో ఉన్నాయి. అండ్ మిగతా చూస్తే కొంచెం అప్పు వరకు అయితే పిల్లర్స్ ఫినిష్ అయిపోయినాయి. అవి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 దాదాపు 6 పిల్లర్స్ అయితే ఫినిష్ అయినట్టుగా మనకు కనబడుతున్నాయి. డీటెయిల్గా మీకు నడిచి చూపించే ప్రయత్నం చేయాలి అనుకుంటున్నాం. మన ఛానల్లో చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అన్కట్ వీడియోస్ ఉంటాయి. హైదరాబాద్ నుండి నల్గొండ వరకు కూడా వెళ్ళినాం. అక్కడ ఏమేమైతే అభివృద్ధి పనులు జరుగుతున్నాయో దానికి సంబంధించిన వీడియోలు కూడా ఇదే ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇక దీని పేరు వచ్చేసి సికింద్రాబాద్ ప్యారడైజ్ 2 డైరీ ఫామ్ ఎలివేటెడ్ కారిడార్ అనగానే మనకు అందరికి గుర్తొచ్చేది, నాకైతే ఎక్కువ గుర్తొచ్చేది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడారే. ఇది కూడా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ లాగా లేట్ అవుతుందా లేదా త్వరగా ఫినిష్ అవుతుందా, మీరు ఏమనుకుంటున్నారో వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి.
అండ్ నల్గొండ తర్వాత మళ్ళా మనము ఇంకొక ప్లేస్ కూడా వెళ్ళాం. ఆపోజిట్ డైరెక్షన్లో నడిచి చూపిద్దాం అనుకుంటున్నాను నేను, ఇంకొక వ్యూ చూపించాలని. జనగాంకి కూడా వెళ్ళినాం. హైదరాబాద్ నుంచి జనగాంలో ఏమేమైతే ఆ రోడ్డు నేషనల్ హైవే 163 ఈ దగ్గర ఏమేమి అభివృద్ధి పనులు జరుగుతున్నాయో దానికి సంబంధించిన వీడియోలు కూడా పెట్టడం జరిగింది. చాలా మంది చూసినారు, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్ట్ ట్యాంక్ ఇక్కడ కింద పెట్టేశారు వాటర్ కొట్టడానికి వీటికి. అండ్ కొమరవెల్లి ప్రాంతానికి కూడా వెళ్ళడం జరిగింది. కొమరవెల్లి రైల్వే స్టేషన్ అనేది కొత్తగా నిర్మించినారు, ఇంకా అది ఓపెన్ కాలేదు. ఆ రైల్వే స్టేషన్ వర్క్స్ ఎలా ఉన్నాయి, ఏమిటి, వెళ్ళే దారి అంతా ఎలా ఉంది, బయటికి అక్కడ నుండి వచ్చే దారి అంతా ఎలా ఉంది అనే దాని మీద కూడా వీడియో పెట్టడం జరిగింది. ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే టైం ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇదే ఛానల్లో ఉంటుంది, కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ అని తమ్నేల్ ఉంటుంది. సో అలా విత్ ఇన్ 1 month స్పాన్లో ఒక 3 districts అయితే తిరిగేసి వచ్చినాం. ఇంకా ప్లాన్ చేసినాం అమరావతికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం, కానీ కరెక్ట్ టైం సెట్ కావట్లేదు. మనకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, సేమ్ ఇదే పేరుతో ఉంటుంది. @ కొట్టి ఇదే పేరు కొట్టండి, MOSESPETLOJU. అక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు నాకు, మీ చుట్టుపక్కల ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే. ఇదిగోండి చూడండి, 0+50021 అప్ మార్క్ TP5/P12 అంటే పిల్లర్ నెంబర్ 5 to పిల్లర్ నెంబర్ 12 అనుకోవచ్చా, బహుశా అనుకోవచ్చు. మన ఫ్రెండ్ మన అన్న రియల్ వాయిస్ 9 అని సాయి అన్న ఛానల్, REAL రియల్ VOIC వాయిస్ 9 అన్న కూడా అభివృద్ధి పనులకు సంబంధించి వీడియోలు చేస్తుంటాడు. డిఫరెంట్ టేకింగ్ ఉంటుంది, డిఫరెంట్ మేకింగ్ ఉంటుంది, డిఫరెంట్ టాకింగ్ కూడా ఉంటుంది. ఫ్రీ టైం ఉంటే ఒకసారి ఆ ఛానల్ కూడా చెక్ చేయండి, రియల్ వాయిస్ 9. ఎక్కడి వరకు అయితే వర్క్ జరిగినాయి ఆల్మోస్ట్ అక్కడ ఎండ్ పాయింట్ దాకా అయితే మనం వచ్చేసినాం. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. యూట్యూబ్ కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది, హైప్ అనే బటన్ని. వీలైతే వీడియోకి హైప్ ఇచ్చే ప్రయత్నం చేయండి, చాలామందికి రీచ్ అయితే. ఎండ్లో కూడా ఈ పైపులు అయితే ఉన్నాయి. ఒక్కసారి ఈ పిల్లర్స్ వ్యూ చూడండి ఇక్కడ నుంచి. సికింద్రాబాద్ను మున్సిపల్ కార్పొరేషన్గా ప్రకటించాలి, లష్కర్ జిల్లా సాధన సమితి అంట. ఓకే, దీని గురించి మనకు అంత ఐడియా లేదు. See you in the next video. Tata, bye bye.